తెలంగాణలో స్వామి పరిపూర్ణానంద ఇవాళ సుడిగాలి పర్యటన చేయనున్నారు. అశ్వరావుపేట, ఖమ్మం, చాంద్రయానగట్ట నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో అశ్వరావుపేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భూక్యా ప్రసాదరావు తరపున స్వామీజీ ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఖమ్మం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద తరపున స్వామీజీ ప్రచారం చేస్తారు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని సాయంత్రం 7 గంటలకు చాంద్రయానగుట్ట బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదీ తరపున స్వామీజీ ప్రచారం చేయనున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బలరాం. స్వామి పరిపూర్ణానంద స్వామీజీ తెలంగాణలో సుడిగాలి పర్యటన నేపథ్యంలో దాదాపు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పర్యటించున్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటూ అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి అశ్వరావుపేట నియోజకవర్గం ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూక్యా ప్రసాదరావుకు మద్దతుగా ఇక్కడ ప్రచారం చేయనున్నారు. రోడ్ షోతో పాటు ఇక్కడ ఒక సభలో కూడా పాల్గొంటున్నారు స్వామీజీ. మరికొద్దిసేపట్లో స్వామీజీ ఇక్కడ రానున్నారు. ఇప్పటికే దాదాపు అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజానీకం కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు అశ్వరావుపేట కూడల దగ్గర ఉన్నటువంటి కొంతమంది మహిళలు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, స్వామీజీకి ఎలా ప్రచారం ఎలా సాగుంది అనుకుంటున్నారు? అశ్వరావుపేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ భూక్యా ప్రసాద్ గారికి మద్దతు తెలిపేందుకు, ఆశీర్వదించేందుకు స్వామి పరిపూర్ణానంద స్వామి గారు అశ్వరావుపేట విచ్చేయనున్నారు. స్వామి గారికి మద్దతుగా ఆహ్వానించడానికి మేమందరం మహిళలందరం ఎంతో వేచి చూస్తున్నాము ఉదయం నుంచి. ఈసారి ఖచ్చితంగా అశ్వరావుపేటలో బీజేపీ జెండా ఎగరవేయబోతున్నాము. ఎందుకంటే గత నెల రోజుల నుంచి మేము ప్రతి గ్రామం సందర్శిస్తున్నాము. ఎంతో అభివృద్ధి అంటున్నారు. కనీసం నీళ్లు లేకుండా ఏడుస్తున్న మహిళలు ఉన్నారు. వెళ్ళేసరికి మమ్మల్ని పట్టుకొని, అమ్మ మాకు తాగడానికి నీళ్లు కూడా లేవు, ఇది మా పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేవు, ఆఖరికి కరెంటు లేని ఇల్లులు కూడా చూస్తున్నాము. మనకి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పై మాటే, అయినా కూడా ఇంకా ఇల్లు, కరెంటు, నీళ్లు లేకుండా ప్రజలు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? 70 సంవత్సరాలు మన ప్రభుత్వాలకి మన ప్రజల కోసం చేసే టైం లేకనా, లేకపోతే లీడర్లు కూర్చొని పైన వాళ్ళకు చూసుకుంటున్నారు, ప్రజలు ఏమైపోతున్నారు పట్టించుకోకుండా ఉండకపోవడం వలన, లేకపోతే మనకు నించిన ఒక లీడర్ నిజంగా ఈ ఊరికి కరెక్టా కాదా అని చూడకుండా ఉండకపోవడం వలన ఖచ్చితంగా అశ్వరావుపేట వరకు అయితే మేము చెప్పగలము. ఇక్కడ ఇప్పటి వరకు ఒక అవగాహన లేని నాయకత్వం నడుస్తుంది. ఎవరు చదువులో కూడా ముందున్న వాళ్ళు కాదు. ఖచ్చితంగా ఈసారి మేము మహిళలందరము ఒక చదువుకున్న నాయకుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రతి ఒక్కరూ అదే చెప్తున్నారు. మేము అన్ని ఇల్లు తిరుగుతున్నాము, గడపకు వెళ్తున్నాము. ఒక ఇంటిని చక్కబెట్టే బాధ్యత మహిళదే ఉంటుంది పాత్ర. అలాగే ఈసారి మహిళలందరం మా ఊరిని చక్కబెట్టుకోవాలని, ఒక చదువుకున్న వ్యక్తికి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. పరిపూర్ణానంద స్వామి గారు వస్తున్నారు. స్వామి గారి ఆశీర్వాదం వల్ల మేము ఇక్కడ బీజేపీ జెండా ఎగరేస్తాము. అభివృద్ధి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి చేసి మరీ చూపిస్తాము. మా నియోజకవర్గాన్ని అందరికన్నా ముందుకు తీసుకెళ్తాము. భూక్యా ప్రసాద్ గారు గెలవడం మాత్రం ఈసారి ఖాయం. పైగా ఇక్కడ మహిళలందరం పొద్దునుంచి వేచి చూస్తున్నాం స్వామి గారు వస్తారని. వచ్చిన తర్వాత ఘన స్వాగతం పలుకుతాము. ఇక్కడ మేము చూస్తున్నది ఏంటంటే, ఒకటి ఫస్ట్ ఆలోచించాలి, ప్రజలే ఆలోచించాలి. మార్పు అనేది ఎప్పుడైనా ప్రజల నుంచే మొదలవ్వాలి. అది ఎవరో ఒకళ్ళు వచ్చి మారండి అంటే చెప్తే వచ్చేది కాదు.
ఖచ్చితంగా ఈసారి ప్రజలు దయచేసి ఆలోచించండి. మనము ఏ చిన్నది కొనుక్కున్నా చాలా ఆలోచించుకుంటాము. అది బట్టలేంటి, ఇంట్లో వస్తువులేంటి. మరి మన ఊరికి ఒక నాయకుడు ఎలాంటి వాడు ఉండాలి, అతను ఏం చదువున్నాడు, అతను ఏం చేయగలడు, ఎక్కడ దాకా వెళ్ళగలడు ప్రజల కోసం అనేది నిర్ణయించుకోవాలి. ప్రధానంగా ఇది గిరిజన ప్రాంతం, ఏజెన్సీ ఏరియా. ఇక్కడ పోడు భూముల ఇష్యూ చాలా ఉంది. మేము తిరుగుతున్న ప్రతి చోట చాలా మంది చెప్తున్నారు మా భూములు లాక్కున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం పోడు భూముల ఇష్యూ ఖచ్చితంగా సాల్వ్ చేసి చూపిస్తామండి. కంపల్సరీ పేదలందరికీ న్యాయం చేస్తాము. చాలామంది ఇంకా మేము చూస్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధుల్లో చాలా లైట్లు లేవు, చీకట్లో ఉంటున్నారు. ప్లీజ్ ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాము కూడా. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక ఊరంతా బాగుంటేనే మనకి ప్రజలు ఎంత సంతోషంగా ఉంటున్నారో తెలుస్తుంది. ఒక ఇంట్లో మాత్రమే ఉంటే సంతోషం కాదండి, ఊరు మొత్తం బాగుండాలా. ఇదివరకటి సామెత ఉండేది నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. కాదు, ఈసారి అంటే నాయకుడు బాగుంటే ఊరు బాగుంటుంది. ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుందాము, ఊరిని బాగు చేసుకుందాము. వీరితో పాటు పెద్ద ఎత్తున హిందూ సంఘాల నాయకులు కూడా ఇక్కడ చేరుకొని చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, స్వామీజీకి ఎలా స్వాగతం పలుకున్నారు? నా పేరు చెవ్వా రమేష్, నర్సరావుపేట రాష్ట్రీయ స్వయం సేవక్ ఖండ కార్యవాహ. ఈ రోజున బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ బుక్యా ప్రసాద్ గారిని విజయపదం నడిపిస్తానికి శ్రీ అపర హిందూ రక్షణకై తన ప్రాణాన్ని లెక్క చేయకుండా హిందూ ధర్మ సాధనకై, సనాతన ధర్మ రక్షణకై భారతదేశం మొత్తం చుట్టుతున్న శ్రీ స్వామీజీ ఈరోజు వేం చేస్తున్నారు. వారిని ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు వందలాదిగా వారికి అఖండ స్వాగతం పలుకుతున్నాము. అలాగే వేలాది మంది ప్రజలు స్వామీజీ యొక్క దీవుల కోసం, బుక్యా ప్రసాద్ యొక్క విజయం కోసం వేం చేస్తున్నాము. అలాగే వాళ్ళ అభివృద్ధి అంటున్నాము. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఇవాళ ఒక 3.5 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు రాకముందు కరెంట్ లేదు. మేము అభివృద్ధి కానీ మినిమం నిత్యావసరాలే వాళ్ళ కరెంట్, ఏదన్నా కరెంట్ లేకుండా సంస్థలు, ఫ్యాక్టరీలు పగల మొత్తం మూసి నైట్ 6 గంటల మట్టి తీసాయి. పల్లెటూరులో ఉదయం నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 6 కరెంట్ ఉండే కాదు. పట్టణాల్లో కూడా ఎక్కువ కరెంటు 6 నుంచి 9 కరెంట్ ఉండే కాదు. అంటే చీకటి బతులు బతికాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన 3 నెలల్లో ఆటోమిక్ ఎనర్జీ, హైడ్రాలిక్ ఎనర్జీ తీసుకొచ్చి భారతదేశం మొత్తం నిర్విరామంగా కరెంట్ ఇస్తున్నారు. ఆ కరెంట్ వల్లే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేసీఆర్ కానీ, చంద్రబాబు కానీ కరెంట్ ఇస్తున్నారంటే కారణం నరేంద్ర మోడీ గారు. వాళ్ళ అభివృద్ధి అంటే కరెంట్ లేకుండా అభివృద్ధి ఎలాగా? కంపల్సరీగా. అలాగే ఒకటే కాదు, విదేశీ విధానం కానీ, దౌత్య విధానం కానీ, అటు పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అసలు ప్రపంచంలో భారతదేశాన్ని ఇవాళ తలెత్తుకుని చేసింది నరేంద్ర మోడీ గారు. మా నియోజకవర్గం వస్తే ఎక్కువ గిరిజనులు ఉన్న ప్రాంతం మాది. పల్లెటూరులో ఇవాళ సిమెంట్ రోడ్లు పడుతుంటే మొత్తం నరేంద్ర మోడీ గారే. గ్యాస్ ఇస్తున్నారంటే మహిళలకి, ఎస్సీ ఎస్టీ మహిళలకి ఉచితంగా గ్యాస్ ఇస్తున్నారు. అలాగే తర్వాత బీసీకి, ఓసీ కూడా ఆర్థికంగా లేని వాళ్ళకి ఇస్తామంటున్నారు. అలాగే కిలో బియ్యానికి 31 రూపాయలు ఇస్తుంటే, ప్రజలు రూపాయి ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు ఇస్తుంది. 28 రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ. అలాగే పెన్షన్లు ఇస్తుందంటే 1000 రూపాయలు, 800 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి కార్యక్రమంలో కూడా 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఏ ప్రభుత్వాలు అలా అవినీతితో పాలన కలిస్తారు తప్ప కేంద్ర ప్రభుత్వం లాగా నిస్వార్థంగా చేసే ప్రభుత్వాలు. అలాగే మోడీ గారు లాగే ఇవాళ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలకి నిస్వార్థంగా అవినీతి లేని పరిపాలన రావాలని ప్రజలు ఎదురుతూస్తున్నారు. అసరావేట ప్రజలు విద్యార్థికులు, తెలివి గలవారు, వారికి తెలిసి వరకు పడేయాలో విద్యార్థికుడైన మా బుక్యా ప్రసాద్ గారికి వచ్చి గెలిపిస్తారని అందరూ కోరుతున్నాను. మొత్తం మీద అసరాపేట నియోజకవర్గంలో ఇంకొక మరికొద్దిసేపట్లో చేరుకున్న స్వామీజీ తర్వాత ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఉప్పల శారదకు మద్దతుగా అక్కడ ప్రచారం చేయనున్నారు. అక్కడ జరిగేటటువంటి ఒక బహిరంగ సభలో కూడా స్వామీజీ పాల్గొంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.